మహేష్ బాబు గారి సరిలేరు నీకెవరి సినిమాలో ఆయన అందం మీద ఒక పాట ఉంటుంది. ఏమని? హిస్ సో స్వీట్, హిస్ సో క్యూట్, హిస్ సో స్మార్ట్ అని, హిస్ సో హ్యాండ్సమ్ అని. దాంతో లిరిక్ ఉంటుంది, మగవాడి అందం మీద లేదే ఒక పాట, వీడి ముందు అందం కూడా ఠా 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 అని. మన కళ్యాణ్ పడాలకి ఆ లిరిక్ చాలా పర్ఫెక్ట్గా సెట్ అయిపోద్ది అనమాట. నిజంగా రీసెంట్గా వచ్చిన సాంగ్ చూసి, ఆ ప్రోమో ఉంది కదా సాంగ్, ఆ సాంగ్ సంబంధించిన ప్రోమోలో తన లుక్స్ని ఒక్కొక్కటిగా ఫ్రేమ్ చేసి ఇన్స్టాగ్రామ్లో పెడుతున్నారు. ఆ ఫోటో ఒక్కొక్కటి చూస్తుంటే నిజంగా మనోడు హీరో అయిపోయామో అనిపించింది నాకైతే. పర్ఫెక్ట్ హీరో మెటీరియల్ నాకైతే విపరీతంగా నచ్చినాయి అనమాట. తన లుక్స్ కానీ, తన గ్లామర్ కానీ. రీసెంట్గా వచ్చినటువంటి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఇంటర్వ్యూలో కూడా అసలు తను స్మైల్ ఇస్తుంటే, తను క్యూట్గా ఎక్స్ప్రెషన్స్ ఇస్తూ క్యూట్గా ఆన్సర్ చెప్తుంటే నిజంగా నీకు ఏది ఎవరి దృష్టిలో కలుగుతురా బాబు అని దిష్టి తీయాలనిపించింది నాకైతే. ఫ్యూచర్లో ఒకవేళ మనోడు హీరో అయిన తర్వాత మహేష్ బాబు గారి లాగే పక్కన ఎంత పెద్ద హీరోయిన్ ఉన్నా సరే ఈజీగా డామినేట్ చేసేస్తాడో అనిపిస్తుంది నాకైతే. ఈవెన్ రియల్ లైఫ్లో మన తనూజా గారిని కూడా డామినేట్ చేసేస్తాడో అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళది జీవితాంతం ఉండే ఫ్రెండ్షిప్ కదా, సూపర్ ఫ్రెండ్షిప్, మోర్ దెన్ ఫ్రెండ్షిప్ కదా, ఎప్పుడు వాళ్ళు పక్కనే ఉంటారు రియల్ లైఫ్లో. సో తనూజా గారిని కూడా డామినేట్ చేసేస్తాడేమో నాకు ఒక్కోసారి అనిపిస్తూ ఉంటుంది అనమాట. ఖచ్చితంగా తను ఇంకా డెవలప్ అవుతాడు. తన గ్లామర్ కానీ, తన క్యూట్ లుక్స్ కానీ, తన యాక్టింగ్ స్కిల్స్ కానీ ఇంకా డెవలప్ అయ్యి మంచి సినిమా తీయాలని అయితే కోరుకుంటున్నాను. నేనైతే ఎంకరేజ్ చేయడానికి రెడీగా ఉన్నాను. నా ఛానల్లో తన రివ్యూలు ఖచ్చితంగా వస్తాయి. ఫ్యూచర్లో తన సినిమా రివ్యూలు ఖచ్చితంగా మీరు చూసి ఆదరిస్తారని నేనైతే కోరుకుంటున్నాను. ఓకేనా?